హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది మార్నింగ్ అప్పుడు తీసిన వీడియో కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనమాట. ఇది నిన్న మార్నింగ్ బ్లాగ్. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ టీ తాగడం మన ఆనవాయితీ కాబట్టి ఆనవాయితీ ప్రకారం నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. మా ఆయనకి నాకు పెట్టాను, కానీ మా ఆయన వచ్చేసి బాత్రూంలోకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే టీ పట్టుకొని మా కిందింటి వైపు అయితే వెళ్ళిపోయాను అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్. మీకు చెప్పాను కదా, మాకు 3 కాలాలు సేమ్ ఒకేలా ఉంటాయి చలికాలం లాగానే అని. అసలు ఎవరైనా నమ్ముతారా ఇది ఎండాకాలం అంటే? కానీ చూడండి మంచు పట్టేసి ఎలా ఉందో పొద్దున్నే. ఈ మొత్తం అసలు వేరేగా ఉందన్నమాట. వర్షం పడేలా ఉంది. ఈరోజు మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో మోదకొండమ్మ తల్లి ఊరేగింపు అయితే ఉందన్నమాట. ఘటాల ఊరేగింపు. అక్కడికి వెళ్దాం అనుకున్నాం సాయంత్రం. చూస్తే క్లైమేట్ ఇలా ఉంది. ఆ దేవుడి దయ వల్ల సాయంత్రం వర్షం పడకుండా ఉంటే బెటర్. సాయంత్రం పడిపోయినా ఇప్పుడు పడిపోయి సాయంత్రం ఆగిపోయినా పర్లేదు, ఎందుకంటే వెళ్ళాలి కాబట్టి. ఈరోజు వర్షమైనా సరే ఊరేగింపు కన్ఫామ్ అనమాట. ఇంకా స్కూల్ లేదు కాబట్టి నేనైతే లేట్గా లేస్తాను. లేట్ అంటే 6కి. ఇల్లు ఎంతవరకు వచ్చింది, పూర్తి అయిపోయిందని అడిగారు కదా, చెప్పాను చాలాసార్లే. ఇంతవరకు వచ్చి ఆగిపోయింది. వర్షం వచ్చేలా ఉంది మొత్తం. లాస్ట్ కూడా స్కూల్ లేదు కాబట్టి పొద్దున్నే లేచేస్తుంది. అదే స్కూల్ ఉంటే మాత్రం లేకమన్నా ఎంత లేపినా లేగదు. కానీ ఇప్పుడు నేను లేపకుండా ముందు పొద్దున్నే నాతో పాటు లేచేస్తుంది. స్కూల్ లేదు కదా అందుకు. చెప్పు, హాయ్ చెప్పు. ఈరోజు నుండి నా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పు. బాయ్ కాదు, ఈరోజు నుండి నా ఛానల్లో వీడియోస్ పెడతాను. ఇంక టీ తాగేసి అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత అయితే గిన్నెలు అవి ఖాళీ చేసుకుంటున్నాను, గిన్నెలు తోమడానికి అనేసి. ఇంకా గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసాను అనమాట. బయట పెట్టేసిన తర్వాత అయితే తోముతున్నాను ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. 4 దాటిన తర్వాత క్లైమేట్, ఎర్లీ మార్నింగ్ 8 వరకు క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. భలే పీస్ఫుల్గా అనిపిస్తుంది. అదే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచామనుకోండి 4కి లేదా 5కి, అప్పుడు ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లాస్ట్ స్కూల్ లేనందువల్ల ఏంటంటే లేట్గా లేగుస్తున్నాము. కొంచెం బద్ధకం లాగా అయిపోయింది, బద్ధకం ఎక్కువైపోయింది అనమాట. ఇంకేముందిలే, ఏం పని ఉందిలే అనేసి కొంచెం ధీమా పెరిగింది. అదే ఎర్లీ మార్నింగ్ లేగిస్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది మొత్తం మైండ్ సెట్ అంతా కూడా. బ్రహ్మ ముహూర్తంలో లెగుద్దామని ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఒక్క రోజైనా అలా లేచి అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అనేసి అంటే అస్సలు లేగాలనిపించట్లేదు. ఇంకా మా ఆయన కత్తి గొడ్డలు తీసుకొని రెడీ అయిపోయారు. ఎక్కడికి అనుకుంటున్నారా? మా తోట ఉంది కదా, కొత్త తోట చేస్తున్నాము కొండపైన అని చెప్పాను కదా. ఇంకా అక్కడికైతే కర్రల కోసమని బయలుదేరారు అనమాట. అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఆ కొండకి కర్రలు తీయడానికి కావాల్సినవన్నీ. ఇంకో 4-5 డేస్లో మా ఊర్లో పాడేరు ఫేమస్ మోదకొండమ్మ తల్లి పండుగ ఉందన్నమాట. ఇంక పండగకి ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు కదా, కర్రలు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా చుట్టాలు ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళందరికీ చూసుకోవాలి కాబట్టి ఇంకా పండగకి అయితే బయటకు వెళ్ళే ఇది ఉండదు కాబట్టి ఇంకా ముందుగానే అన్నీ చూసుకుంటాము. కర్రలు కానీ, గ్యాస్ కానీ, ఇంటికి కావాల్సినవి కానీ. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. వీలైతే పండగ వీడియోస్ కూడా పెడతాను. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మేలో చేస్తారనమాట. మా అయితే ఇంకో 3 డేస్ 4 డేస్ ఉంది పండగకి అయితే. 11వ తారీఖు నుండో 12వ తారీఖు నుండి అంతగా ఐడియా లేదు. సిగ్గు హలో, ఇది మా ఊరు, ఇది మా లాస్య. గిన్నెలు అవి తోమేసిన తర్వాత అయితే షాప్కి అయితే వెళ్ళాము. ఇల్లు అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూర కోసం అనేసి ఏమైనా తెద్దామనేసి ఊర్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకో డేరింగ్గా వీడియోస్ చేద్దామంటే చేయలేకపోతున్నాను. అందుకే ఊర్లోకి షాప్లోకి వెళ్ళినా కూడా వీడియో తీయలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు తీస్తున్నాను అనమాట. షాప్లోకి వెళ్ళి అయితే గుడ్లు, నెత్తళ్ళు, పోపులు ఇలాంటివన్నీ తెచ్చానమాట. ఇంకా మా ఆయన వాళ్ళు చెప్పాను కదా తోటకి వెళ్ళిపోయారు అనేసి.
వాళ్ళైతే టిఫిన్ కొనుక్కొని వెళ్ళిపోయారు అనమాట. అక్కడ తినేస్తామనేసి తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం వచ్చేసరికి వంట చేసి ఉందామనేసి ఇవన్నీ అయితే తెప్పించాను. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏవి తినలేదనమాట. ఇంకా దానికైతే బ్రెడ్ తీసుకొచ్చాను. ఇంకా ఈరోజు అయితే గుడ్డు, నెత్తళ్ళు, గోంగూర వండుదాం అనుకుంటున్నాను. ఇది ఈ కాంబినేషన్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. అంటే నెత్తళ్ళు, గోంగూర ఎప్పుడూ వండుతుంటాను, కానీ ఎగ్స్ ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం. ఇంకా ఎగ్స్ అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈ మధ్య స్కూల్ లేనప్పటి నుండి సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఎక్కువ ఆడేసుకుంటుంది అనమాట. ఇంకా ఇంట్లోనైతే ఇంచుమించు 5 పిల్లలు ఉన్నారు కదా, 5 ఉన్నారు మొత్తం. సో ఇంకా మొత్తం ఆటకే టైం అంతా కేటాయించేస్తుంది, సరిగ్గా ఫుడ్ కూడా తినట్లేదు. ఇంకా అది ఏది అడిగితే అది ఎట్టడమే అని చెప్పి ఇంకా బ్రెడ్ అయితే తెచ్చాను. సాస్ ఉందన్నమాట ఇంట్లో. సో సాస్ ఉంటే ఆ బ్రెడ్ అయితే కాల్ చేసి సాస్ పెట్టేసి ఇచ్చాను అనమాట. ఇంకా అదైతే తింటుంది. ఈ సింక్ అయితే మొన్న బిగించారనమాట, షార్ట్ వీడియో కూడా పెట్టాను. సింక్ అయినా అంటాను నేను, వాష్ బేసిన్ కూడా అంటాను, సింక్ కూడా అంటాను. సో అదైతే ఇంకా తింటుంది అనమాట. ఏదో ఒకటి దానికి నచ్చింది, కడుపు నిండితే చాలు అని చెప్పి ఇంకా అది అడిగిందే పెడుతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ మంచి మార్కులే వచ్చాయిలేండి, యూకేజీ ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది కదా, సో ఇప్పుడు మళ్ళీ ఫీజుకి అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఇంతకు ముందే నాకు ఒక సిస్టర్ అయితే మాట ఇచ్చారులేండి, అమెరికాలో ఉంటారు. నాకు అమెరికాలో 2 పరిచయం అయ్యారనమాట, మన సబ్స్క్రైబర్స్. ఒక సిస్టర్ అయితే ప్రజెంట్ కాంటాక్ట్లో లేరు, వాళ్ళకి ఏదో అక్కడ ప్రాబ్లం అయిందంట. ఆ సిస్టర్ అయితే ఆల్రెడీ హెల్ప్ చేశారు. సో ఆ ప్రాబ్లం నుండి తొందరగా వాళ్ళు బయటపడాలని నా కృష్ణుడిని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మంచి వాళ్ళు కొంచెం లేట్ అయినా సరే మంచి జరగాలి. నా ప్రాబ్లమ్ని వాళ్ళు చూసి అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేశారంటే, ఆ మాత్రం హెల్ప్ చేసే గుణం ఉంది అంటే వాళ్ళు మంచి వాళ్ళే అని అర్థం చేసుకోవచ్చు. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి తొందరగా గట్టెక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా అదే విధంగా అక్కడ ఇంకో సిస్టర్ వాళ్ళు కూడా ఉంటున్నారనమాట అమెరికాలో. సో వాళ్ళైతే లాస్ట్ ఇయర్ ఫీజు కోసం కొంత అమౌంట్ అయితే పంపించారు, 10,500 అయితే పంపించారనమాట. సో వీడియోస్ చూస్తూనే వాళ్ళు ఇది చేశారండి. నేనైతే ఎవరిని నాకు హెల్ప్ చేయండి అని అడగట్లేదు, వాళ్ళు నా ప్రాబ్లం, నా ఆలోచన విధానం నచ్చి వాళ్ళైతే నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాని నేను ఎవరిని అడగట్లేదు, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. మాకు చేసిన హెల్ప్ని అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. లాస్ట్గా అయితే బ్రెడ్ స్లైసెస్ కాల్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా సాస్తోనైతే అది తినేసింది. ఇంకా అన్నం అయితే ఉడికిపోయిన తర్వాత గోంగూర అది పొయ్యి మీద పెట్టేసాను కదా, అన్నం అయితే ఓరుస్తున్నాను అనమాట. అన్నం వచ్చేసిన తర్వాత కూర అయితే వండేయాలి. ఈ లోపు అయితే ఆకలి వేసింది. లాస్ట్ కోసం అయితే మా తోట కూడా ఉప్మా ఇచ్చింది అనమాట. ఇంకా లాస్ట్ తినలేదు, నేను తినేస్తాను. టిఫిన్ కూడా ఏమి చేయలేదు పొద్దున్న. మా ఆయన కరువుకి వెళ్ళిపోయారు తోటకి, కరువు కోసం తోటకి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా టిఫిన్ అయితే కొనుక్కొని అది పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళు మధ్యాహ్నం వచ్చేసరికి వంట చేసి ఉండాలి. లాస్ట్ ఏమో బ్రెడ్ తినేసింది ఎక్కువ, ఇంకా నాకు ఇది సరిపోద్ది. కరెంటు పోయింది, టీ పెట్టుకోవాలి. టీ అంటూ ఎంత మానేద్దామన్నా అంత ఎక్కువ తాగేస్తున్నాను, ఎడిక్షన్ లాగా అయిపోయింది టీ. ఎలా మానాలో తెలియట్లేదు. మానేయాలని తగ్గించాలనుకుంటే దాన్ని ఇంకా డబల్ చేసుకుంటాను. గ్యాస్ స్టవ్ కడగాలి, చాలా పనులు ఉన్నాయి, కానీ ఈరోజు కాదులేండి. ఇంకా మళ్ళీ టీ పెట్టుకొని ఎగ్స్ అయితే ఒలుస్తున్నాను అనమాట. నెత్తళ్ళు కూడా నానబెట్టుకున్నాను కదా, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను, అలా అయితే మొత్తం నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. నార్మల్ వాటర్ అదే తలకాయలు అవి తీసేసిన తర్వాత క్లీన్ చేసిన కొంచెం ఉండిపోద్దేమో అని నాకు అనిపిస్తుంది ఆ చిన్న చేపల్లోని. ఇంకా అందుకే నేను వేడి నీళ్ళతో నానబెట్టుకుంటాను, అప్పుడైతే క్లీన్గా వచ్చేస్తుంది అనమాట, లోపల పేగులు అవి ఉన్నా సరే. అది క్లీన్ చేసుకున్న తర్వాత అయితే గోంగూర ఉడికిపోయింది కదా, ఇంకా అదైతే రుబ్బుకుంటున్నాను అనమాట. కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను. అది స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అయితే ఫస్ట్ వేపుకుంటున్నాను అనమాట.
ఇంకా గుడ్లు నెత్తలు కూడా వేపుకేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకుని ఆ తర్వాత టమాటా కూడా వేసుకున్న తర్వాత అది కొంచెం ఆవిరిలో ఉడికిన తర్వాత అయితే అందులోనే ఉప్పు కారం పసుపు కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత అయితే మనం రుబ్బుకున్నాం కదా గోంగూర అదైతే వేసేస్తున్నాను. మా ఆయనకి నెత్తళ్ళు గోంగూర కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. అదేంటో ఈ మధ్య ఏం వండినా కూడా అంతగా మంచిగా రావట్లేదు. యాక్చువల్లీ నేను వంటలు బాగానే చేస్తాను, కానీ ఇంటికి వచ్చినప్పటి నుండి కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెట్టి వండుతున్నా సరే అది సరిగ్గా రావట్లేదు అనమాట. ఇంకా మా ఆయనతో మాటలు కాయాల్సి వస్తుంది. మా ఆయనే కావాలని తిడుతున్నారో లేదంటే నేనే అలా రాంగ్ చేస్తున్నానో తెలియట్లేదు. ఇంకా గోంగూర వేసేసిన తర్వాత అయితే ఎగ్స్ నెత్తలు కూడా అందులో వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టాను. ఇంకా పప్పు దినుసులు అవి ఉన్నాయి కదా, అవి అయితే నేను ఒకళ్ళ దగ్గర తీసుకుంటున్నాను అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, ఈ కందులు ఇలాంటివన్నీ సీజన్. సో మధ్య దళారులు ఉంటారు కదా, వాళ్ళు కొనేసుకుంటారు కదా రైతుల దగ్గర. ఆ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నేను తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పుడెప్పుడో పాతయన్నీ తెచ్చిస్తున్నారు. నేను మరీ చెప్పాను మంచివైతేనే తీసుకుంటాను అని. ఆ వారం నేను వెళ్ళలేదనమాట, మా ఆయన్ని పంపించాను కందులు వాళ్ళ దగ్గరికి అయితే. సో పంపిస్తే ఏంటంటే పుచ్చిపోయిన పప్పు, పాత కందులు అలాంటివి ఇచ్చారనమాట. ఇంకా అలాంటివి ఇచ్చారు అనేసి నేను మళ్ళీ రిటర్న్ చేసేద్దాం అనేసి మొత్తం కొలిచేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను రిటర్న్ పంపించడానికి. పోనీ నేనే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుందామన్నా చాలామంది దళారులకు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారు ఎందుకో కానీ. ఎంతమందిని అడిగి చూసానో కందులు నూర్చే టైంలోని, కాకపోతే ఎవరు కూడా ఇవ్వలేదన్నమాట. అవన్నీ కొలిచేసి రెడీగా పెట్టుకున్నాను సంచిలో. అక్కడైతే లక్షవారం సంత అనమాట, ఆ సంతలో వస్తారు ఆ సావుకారు. సో అతను వస్తే అతనికి ఇచ్చేయాలి. ఇంకా నేనైతే అవన్నీ శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే షీకాయ కుంకుడుకాయ ఇవన్నీ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే వాట్సాప్ నెంబర్ పైన ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా అవన్నీ సర్దేసి తుడిచేసుకున్న తర్వాత అయితే మంచినీళ్ళు అయితే పట్టుకుంటున్నాను. మా ఆయన లోపల వాష్ బేసిన్ పెట్టారు, వాటర్ కూడా వస్తుంది కానీ అది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట పైపుల వల్ల. చాలామంది సింక్ అంటున్నారు, ఏంటి సింకా వాష్ బేసిన్ అని అడుగుతున్నారు. నేనైతే సింక్ అంటాను, సింక్ కూడా అనొచ్చు, వాష్ బేసిన్ కూడా అనొచ్చు. ఇంకా మంచినీళ్ళు అయితే బయట నుండి పట్టుకెళ్ళి లోపల పెట్టుకుంటున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట, 6 నుండి 11 వరకు. ఆ తర్వాత ఏమైనా మారితే మారొచ్చు కానీ రోజు యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా సింక్ అయితే పెట్టారు, వాటర్ కూడా వస్తుంది. ఏమైనా వాష్ చేసుకోవడానికి దానికే ఇంకా అది వాడుతున్న ప్రజెంట్ అయితే. కొంచెం ఆ పైపుల వల్ల స్మెల్ వస్తుంది అనమాట, ఇక్కడ వాటర్ వాడడానికి అవ్వట్లేదు. మంచినీళ్ళే కాకపోతే పైపుల నుండి రావడం బట్టి ఏదోలా ఉంది. ఇంకా ఇది క్లీన్ అవ్వేదాకా ఇక్కడ వాటర్ వాడడం. మొన్న వీడియోలో చెప్పాను కదా మా ఆయన లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ స్టోరీ అయితే చాలా పెద్ద స్టోరీయే. చాలామందికి బేబీ మూవీ ఐడియా ఉంటుంది. సో సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు. బాయ్.